ప్రెగ్నెంట్ వీక్షకుడికి మాట్లాడదాం కృష్ణవేణి గారు నమస్తే అండి. ఎక్కడికి పోయినా నిల్చుంటాడేమో నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎందుకు ఇంత హడలెత్తిపోతున్నారో అర్థం కావట్లేదు మేడం. అంటే 21 years అబ్బాయి అని చెప్తున్నారు. అంటే పుష్కలంగా అబ్బాయిలో పూర్తిగా రాజకీయ లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. అంటే అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి సత్యనారాయణ గారు మొన్న తీసుకుని వచ్చి పార్టీ కండువా వేయలేదు, నా కొడుకు నా రాజకీయ వారసత్వంగా వచ్చేస్తున్నాడని ఆవిడ డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. త్వరలో రావచ్చేమో అని అన్నారు. కానీ వైసీపీ వాళ్ళ ట్రోలింగ్స్ అబ్బాయి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మగపిల్లలు మాత్రమే రాజకీయ వారసులా, ఆడపిల్లలు కాదా అని. ఎందుకంటే మగవాళ్ళు మాత్రమే రాజకీయాలు పనికొస్తారా, ఆడవాళ్ళు కాదా అని. అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారి మాట నిలబెట్టారా, ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ సంపాదించుకున్నటువంటి మంచి పేరుని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా నిలబెట్టలేకపోయారు. నిజంగా చూస్తే ఆడపిల్ల అయినా సరే గాని షర్మిలారెడ్డి గారిలో రాజకీయ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయండి. ఒక పోరాడే శక్తి కానీ, నిజంగా 16 నెలలు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేసినటువంటి తీరు కానీ, పార్టీని నిలబెట్టినటువంటి తీరు కానీ ఒక టైగర్ లా పనిచేశారు. అంటే పార్టీలు వేరు కావచ్చు కానీ ఇక్కడ చేసినటువంటి వర్క్ విషయంలో అయితే మాత్రం షర్మిలారెడ్డి గారు అక్కడ తెలంగాణలో పార్టీకి అంత పటిష్టత లేనప్పుడు కూడా రాజకీయాల నుంచి వైదొలిగిపోయి ఆమె బిజినెస్ చేసుకోవడం ఏదో చేసుకోవచ్చు, కుటుంబంలో ఒక మహిళగా ఉండిపోవచ్చు. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ బాధ్యతలు తీసుకొని అక్కడ కూడా పార్టీకి పెద్ద ఆదరణ లేనప్పటికీ కూడా నిలబడి ఆమె పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆమె కుటుంబం నుంచి వారసుడు వస్తున్నాడు అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎందుకు భయపడుతున్నారు అన్నది కూడా మనం ఆలోచించాలి. పుష్కలంగా రాజారెడ్డి గారి పేరు వినిపించడం ఒకటి, నెక్స్ట్ షర్మిలా గారి లాగే పోరాటం చేసేటువంటి పటిమ కూడా ఆ అబ్బాయిలో ఉండుండొచ్చు, అదే బ్లడ్ కాబట్టి. అందుకు చూడండి, కంసుడికి శ్రీకృష్ణుడు వస్తుంటే ఎలా భయం పట్టుకుందో అలాగా ఈ కంసుడు మామకి శ్రీకృష్ణుడిలా కనిపిస్తున్నాడా రాజారెడ్డి గారు అన్నట్టు కనిపిస్తుంది మేడం. అంటే పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. ఎవరైనా సరే రాజకీయ విలువలు ఉంటే రావచ్చు రాజకీయంలో. అంటే వచ్చిన తర్వాత వాళ్ళు నిరూపించుకోవడానికి ఉంటుంది. అది సినిమా ఇండస్ట్రీ కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఆ టాలెంట్ ఉంటే వచ్చి ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఈ లోపులోనే వీళ్ళందరూ బురదేసేయడం, వీళ్ళందరూ మాట్లాడేయడం, ఆ అబ్బాయి మీద లేనిపోని ట్రోలింగ్లు, ఇంకా వైఎస్ షర్మిల గారి మీద అయితే ఆస్తి ఇస్తేనేమో మంచోడు అన్న, లేకపోతే కాదండి. అంటే ఆస్తి అన్న ఇచ్చాడనే షర్మిలారెడ్డి గారు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పోరాటం చేశారండి, పార్టీని నిలబెట్టారా? అది మనకి చేసినటువంటి పనిని కూడా కృతజ్ఞత భావంతో మాత్రం మాట్లాడాలి. అంటే షర్మిలా గారిని మల్లేశ్వరి గారు కూడా నువ్వు అని మాట్లాడుతూ ఉంటారు. ఆయన కూడా ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డే. జగన్మోహన్ రెడ్డి గారు మగపిల్లడే వారసత్వాన్ని నిలబెట్టారేమో జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుకి కూడా మీరు చూసుకోండి, ఈ రోజుకి కూడా కనీసం జడ్పీటీసీని కాపాడుకోవాలనేటువంటి పరిస్థితి పార్టీని తెచ్చేసాడు. కాబట్టి తీసుకుని అక్కడ కొడుకుని నింపాలనుకున్నారేమో, దానికి తప్పే ఉంది. పూర్తిగా కూస్తబితం అయిపోతుంది పులివెందుల రాజకీయంలో అని. రైట్ మాట్లాడదాం. లక్ష్మీ భారతి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఆవిడతో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.